ఈ బీఆర్ఎస్ పార్టీ భవన్లో మన నల్గొండకు సంబంధించి కూల్చాలిగా అన్నట్టుగా ఆల్రెడీ ఆదేశాలు వచ్చినాయి. మనం చూసినాం నల్గొండ భవనం గురించి కూల్చేయండి అని చెప్పి వచ్చేసింది. ఏమని పర్మిషన్ లేదు అని వచ్చింది. ఇక్కడ మీరు గమనిస్తే యావరేజ్గా ఒక్కో చోట వాళ్ళంతా తీసుకున్న 3 ఎకరాల వరకు తీసుకున్నారు. యావరేజ్గా 3 ఎకరాలు 2 ఎకరాలు తోచినంత ఎంత దొరుకుతుందంత అక్కడ ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర ఎంత అతి తక్కువ లీజు. అంతెందుకు కోకాపేట దగ్గర 11 ఎకరాల భూమిని 600 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని 30 కోట్ల రూపాయలు పెట్టి లీజు తీసుకున్నారు. 30 కోట్లు పెట్టి కొనుగోలు లీజు మొత్తం మీద. అది హైకోర్టు ఇన్వాల్వ్మెంట్తో కొట్టిపారేసింది 11 ఎకరాల భూమిని. అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో దాదాపుగా మెజార్టీ జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ భవనాల ఏర్పాటు కోసం ప్రభుత్వ సంస్థలు లీజు తీసుకోవడమా కొనుగోలు చేయడమా చేశారు. అప్పుడు వాళ్ళ ప్రభుత్వాలు నడిచినాయి. వాళ్ళు బీఆర్ఎస్ భవనంగానే వారికి ఎవరు చూడకపోయేటలు కూడా. నల్గొండ భవనానికి సంబంధించి ఎప్పుడైతే తెరమీరికి వచ్చి నల్గొండలోని బీఆర్ఎస్ భవన్ ఎప్పుడైతే తెరమీరికి వచ్చి దీన్ని కూల్చాలన్నట్టుగా హైకోర్టు చెప్పిందో 15 రోజుల్లో కూల్చాలని చెప్పిందో వీళ్ళు భయం పుట్టుకునేది ఏంటంటే ఎక్కడ ఏం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ పర్మిషన్లో ఇక్కడ ఏ స్థాయిలో అయితే ప్రొసీజర్ ఫాలో అయ్యారో అదే స్థాయిలో ప్రొసీజర్ రాష్ట్ర వ్యాప్తంగా ఫాలో అయ్యారు. సేమ్ ప్రొసీజర్ లీజ్ లేదా కొనుగోలు సేమ్ ప్రొసీజర్ ఫాలో అయిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే డిజైన్తో భవనాలు కట్టుకుంటూ వచ్చారు దాదాపుగా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకున్నటువంటి సమాచారం మేరకు పకడ్బందీ సమాచారం మేరకు హనుమకొండ బీఆర్ఎస్ భవన్ ఏ క్షణమైనా కూల్చొచ్చు. హనుమకొండలోని బీఆర్ఎస్ భవనం ఏ క్షణమైనా కూర్చోచ్చు అవకాశం ఉన్నది. సో దానికి కూడా సేమ్ నల్గొండలో ఎటువంటి పర్మిషన్స్ అయితే లేవో హనుమకొండలో కూడా పర్మిషన్స్ లేవంట. పైపెచ్చు అక్కడ ఎమ్మెల్యే ఇప్పటికే నాయన్ రాజేందర్ రెడ్డి ఫిర్యాదు కూడా చేసిందట, ఈ పలానా బిల్డింగ్ ఇది కథ ఇది కరెక్ట్గా లేదని చెప్పి. సో ఏ క్షణమైనా కూడా దీని మీద కూడా అటువంటి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. హనుమకొండలోని బీఆర్ఎస్ భవనం కూడా కూల్చే అవకాశం ఉన్నది. నెక్స్ట్ టార్గెట్ హనుమకొండలోని బీఆర్ఎస్ భవనంపై నెక్స్ట్ వేటపడబోతోంది. తస్మాత్ జాగ్రత్త. అంటే జాగ్రత్త ఎవరికి చెప్తున్నాం మన బీఆర్ఎస్ వాళ్ళకి, ఏంది మీరు మొత్తం దొంగతనం చేస్తే మొత్తం ఈ విషయం బయటబయలవుతున్నది, కరెక్ట్గా ఉండని చెప్పి ఒక హెచ్చరిక అంతే. సో ఇట్లా నల్గొండ అయిపోయింది, నెక్స్ట్ హనుమకొండ వచ్చింది, నెక్స్ట్ ఇంకో పెద్దపల్లి వస్తుంది, ఇంకో కరీంనగర్ వస్తుంది. ఇట్లా మొత్తం కూడా పర్మిషన్ లేకుండా అడ్డగోలకు ఇష్టం ఉన్నట్టు కట్టుకున్నారు. లీజు తక్కువ డబ్బులు ఇవ్వాలి, లేకుంటే కొనుగోలు చేయాలి ప్రభుత్వ భూములే. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఈ లీజుకి అయితే మీరు కొనుగోలు చేయాలనుకున్నారో 11 ఎకరాల భూమిని 31 కోట్లు 3 కోట్లు పెట్టి మీరు తీసుకుందాం అనుకున్నారు కదా. సో ఈ ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేరు, ఈ 11 ఎకరాల భూమి అయితే ఎగ్జాక్ట్ గుర్తుంది, కానీ ఆ డబ్బులు 31 కోట్లు లీజా లేదంటే కొనుగోలు తెలియదు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఐడియా లేదు. సో ఇక్కడ ఈ 11 ఎకరాలకు సంబంధించి ఏ స్థాయిలో ధర మీరు కొనుగోలు చేసిర్రో ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. మాకు జీవో నెంబర్ 239 240 సర్వే నెంబర్లు, ఆ సర్వే నెంబర్లో గల 11 ఎకరాల భూమి అది. ప్రైమ్ ఏరియా ఆఫ్ కోకాపేట్ కమింగ్ అండర్ రంగారెడ్డి డిస్టిక్. ఎంత కొనుగోలు చేసిరు ఇది? ఇదిగో is planning to take back 11 acres of land allotted to Bharat Rashtra Samiti at Kokapet at a throwaway price last year, official sources said. The previous BRS government in the cabinet meeting held in May 2023 approved 11 acres worth rupees 660 crores to the BRS for setting up an institute for excellence and human resource development for justice 37 crores. ఇంకో 660 కోట్ల రూపాయల భూమిని 37 కోట్లకే వాళ్ళు అప్పనంగా దోసుకుందామని ప్రయత్నం చేసిరట. దాని పక్కనే ఎకరాకి 100 కోట్ల రూపాయలు ఉంది కోకాపేట దగ్గర, కానీ వీళ్ళకి మాత్రం మొత్తం 11 ఎకరాలు కలిపి 37 కోట్లకే వచ్చింది. సో వీళ్ళు ఆ రకంగా నిర్ణయం తీసుకొని వాళ్ళు అమలు చేసే ప్రయత్నం చేశారు. సో కట్ చేస్తే ఇప్పుడు
భూములే నిరుపేదలు చాలామంది ఉన్నారు కదా, మరి ఎవరికన్నా కనీసం మీరేమో 11 ఎకరాల భూమిని 600 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కేవలం 37 కోట్లకే కైవసం చేసుకునే ప్రయత్నం చేసిర్రు. కానీ ఇదే స్థాయిలో 3 ఎకరాల భూమి ఎంతమందికి ఇచ్చిర్రా? అజయ్ మూర్లు ఎవరికైనా వచ్చిందా 3 ఎకరాల భూమి? ఎవరికైనా వచ్చిందా? అంతేందుకు గతంలో చెప్తే కదా ఏదో పని కావాలని పోతే ఎమ్మెల్యే కాసు గబలు అడిగిండని. ఆ నియోజకవర్గంలో గిట్లనే దళితులు ఉండి నాకు లేదయ్యా నాకు ఇట్లా కావాలి భూమి అని అంటే ఆ ఎమ్మెల్యే డైరెక్ట్ బహిరంగంగానే మీడియా అని తెలుసు అని తెలిసి కూడా డబ్బులు కావాలని అడిగినట్టు. అంటే నడుస్తున్నది ఈ ధర నడుస్తుంది మరి ఇక్కడ లోకంలో, అంతేనా? దళిత బంధు పథకం కోసం పోతే ఆయన డైరెక్ట్గా బహిరంగంగానే పేరు కూడా చెప్తున్నాయి. ఇక పెద్దపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆయన పోయి కలిస్తే 3 లక్షల రూపాయలు డిమాండ్ చేసి మా కెమెరామెన్ డిమాండ్ చేసినట్టు 3 లక్షల రూపాయలు కావాలని. అప్పుడు కూడా చెప్పలేదు మీరంటే, అప్పుడు మేము చెప్పినాం, క్వశ్చన్ చేసినాం. అప్పుడు కూడా క్వశ్చన్ చేస్తే గప్చూపై నోరు మూసుకుని డైరెక్ట్ బయటగా మనము ఆ వార్త కూడా వేసినాం. 3 లక్షల రూపాయలు అడిగిండట. ఆయన ఇంకేమంటాడు తెలుసా? అది బయట నడుస్తుంది ధరనే కదా, బయట నడిచే రేటే కదా అంటాడట. ఏం బయట నడిచే రేట్ ఏంది నాకు అర్థం కాదు. అది బయట నడిచే రేటే కదా, 3 లక్షలు ఇచ్చి తీసుకుపోనాడంట. 3 లక్షలు ఇస్తే నీకు దళిత బంధు పథకం ఇస్తా అన్నట్టుగా. ఎంతమంది దళితులకు 3 ఎకరాల భూములు ఇచ్చినావు? ఇవి లేదు. కానీ మీరు మాత్రం ఇష్టానుసారంగా ఎకరాల భూములు ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూములు విలువైనటువంటి భూములు తీసుకొని భవనాలు మాత్రం కట్టుకున్నారు. రాజభోగాలు అనుభవించేందుకు భవనాలు మాత్రం కట్టుకున్నారు. కానీ నిరుపేదలకు మాత్రం భూములు లేవు. ఇప్పుడే ధర నేను చెల్లిస్తా హన్మకొండ భవనం కానీ నల్గొండ భవనం కానీ. మీ బీఆర్ఎస్ పార్టీ ఎంత అయితే ఇచ్చిందో డబ్బులు, ఆ డబ్బులు నిరుపేదల కోసమో లేకపోతే నేనే స్వయంగా నేను ఇస్తా, ఈ ల్యాండ్ మాకు ఇవ్వండి, మేము పంట పొలం వేసుకుంటాం, మేము చేంజ్ చేసుకుంటామో, మేము అక్కడ ఇల్లు కట్టుకుంటామో ఏమో జరిగిపోతుంది. హన్మకొండలో కూడా సేమ్. మీరు ఎంతైతే లీజ్ ఇచ్చి లేకపోతే డబ్బులు చెల్లించి ప్రభుత్వం ఆ భూములని తమకు క్యాబినెట్ ఉన్నప్పుడు, అంటే వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు క్యాబినెట్ ఆమోద ముద్రతో ఆ ప్రభుత్వ భూములని విలువైనటువంటి భూముల్ని కబ్జా చేసి వాళ్ళ రకంగా తీసేసుకొని భవనాలు నిర్మించారో, ఆ ధరకి ఒక సామాన్య నిరుపేద కుటుంబం వచ్చి అయ్యా డబ్బులు నేను చెల్లిస్తా, ఈ భూమి నాకు ఇవ్వండి, నేను పంట చేసుకుంటా, నాకు ఒక ఉపాధి దొరుకుతుంది, 4 మెతుకులు లోపలికి పోతాయి, నేను 4గురికి సాయం చేస్తా అంటే ఇస్తారా? ఒకప్పుడు కొంతమంది చాలా సీనియర్ మోస్ట్ 20-25 ఏళ్ల క్రితం పనిచేసిన గవర్నమెంట్ అధికారులు ఉంటే, ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే నేరుగా ప్రజలే పోయి ఆ అధికారి దగ్గరికి అయ్యా ఏదైనా ప్రభుత్వ భూమి ఖాళీగా ఉందా నేను కౌలు చేసుకుంటా, మీకు అదే చెల్లిస్తా అని చెప్పి పోతే ఎకరమో 2 ఎకరాలు ఇచ్చేదంట వాళ్ళకి. ఇప్పుడు ఆ సిస్టమ్ ఉన్నదా? ఎవరికి ఇస్తారు మళ్ళీ ప్రభుత్వ భూములు? ఇంకో ఇటువంటి పనులకి ప్రభుత్వంలోని పెద్దలకు మాత్రమే ఆ ప్రభుత్వ భూములు చెందుతాయి. సామాన్య జనానికి ఎవరికన్నా కనీసం 1 సెంటు భూమి దక్కుతుంది అన్న నుంచి. నెక్స్ట్ టార్గెట్ హనుమకొండ బీఆర్ఎస్ భవనము. చాలా పక్కాగా చెప్తున్నాం, నెక్స్ట్ టార్గెట్ హనుమకొండ బీఆర్ఎస్ భవనం. దానికి కూడా ఎటువంటి పర్మిషన్స్ కానీ లేవన్నట్టుగా మనకు సమాచారం అందుతున్నది. నెక్స్ట్ టార్గెట్ దాని మీదనే పోబోతున్నట్టు. హనుమకొండ బీఆర్ఎస్ భవనం పైన కూడా నల్గొండకి ఎటువంటి ఆదేశాలు అయితే వచ్చినాయి, ఆదేశాలతోనే ఈ భవనం కూల్చబోతున్నారట. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.